ఓం శ్రీ మహాగణాధిపతే నమః. మా ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మార్చి నెల 2026లో నెలకొన్న గ్రహాల స్థితిగతులు, ద్వాదశ రాశులవారి ఫలితాలు గురించి తెలుసుకుందాం. మార్చి 2026 నెల జ్యోతిష్య శాస్త్రపరంగా అత్యంత కీలకమైన నెల. ఈ నెలలో ప్రధానంగా శని గ్రహం మీన రాశిలో అస్తంగతం చెందుతుండగా, గురువు మిథున రాశిలో మార్గగమనాన్ని ప్రారంభిస్తున్నాడు. మార్చి 15న సూర్యుడు కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. మార్చి 2న శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించి ఉచ్చ స్థితిని పొందుతాడు. తిరిగి మార్చి 26న మేషరాశిలోకి మారుతాడు. మార్చి 3వ తేదీన సింహరాశిలో చంద్రగ్రహణం సంభవిస్తుంది. దీని ప్రభావం అన్ని రాశులపై పాక్షికంగా ఉంటుంది. ముఖ్యంగా శని అస్తంగతం వల్ల పనుల్లో జాప్యం, మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, గురువు మార్గ గమనం వల్ల విద్యా, వ్యాపార రంగాల్లో అనుకూలత కనిపిస్తుంది. ఈ గ్రహస్థితులు ప్రతి రాశివారిపై వారి జాతక చక్రాలను బట్టి వేర్వేరు ప్రభావాలను చూపుతాయి. ఈ భవిష్యవాణి గోచారరీత్యా చెప్పడమేనది. కాని పుట్టిన తేదీ ఆధారముగా వచ్చే జన్మ జాతకమును బట్టి వ్యక్తిగత ఫలితములు ఖచ్చితముగా చెప్పవచ్చు. మార్చి నెల 2026లో ద్వాదశ రాశులవారి ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మీ రాశ్యాధిపతి కుజుడు లాభస్థానంలో అంటే కుంభంలో, శని 12వ ఇంట్లో అస్తంగత స్థితిలో ఉన్నారు. కెరీర్ పరంగా ఈ నెల మిశ్రమంగా ఉంటుంది. శని 12వ ఇంట్లో ఉండటం వల్ల విదేశీ ప్రయత్నాలు కలించినప్పటికీ ఖర్చులు నియంత్రణలో ఉండవు. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభం ఉన్నప్పటికీ అది వెంటనే ఖర్చైపోయే అవకాశం ఉంది. పొదుపుపై దృష్టి సారించాలి. నిద్రలేమి, కంటి సంబంధిత సమస్యలు వేధించవచ్చు. ఆహార నియమాలు పాటించడం ముఖ్యం. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు రావచ్చు. మౌనంగా ఉండటం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయి. పరిహారం: శనివారం నాడు శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. తదుపరి వృషభ రాశి. మీ రాశ్యాధిపతి శుక్రుడు 11వ ఇంట్లో ఉచ్చ స్థితిలో ఉండి తర్వాత 12వ ఇంటికి మారుతాడు. గురువు 2వ ఇంట్లో ఉన్నారు. వృత్తి రీత్యా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. పదోన్నతులు, జీతాల పెంపునకు అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. భూములు లేదా వాహనాలు కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు. పాత అనారోగ్యాల నుండి కోలుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. పరిహారం: ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి అష్టోత్తరం పూజ చేయండి. తదుపరి మిథున రాశి. గురువు మీ రాశిలోనే ఉండి మార్చి 11 నుండి మార్గి అవుతాడు. శని 10వ ఇంట్లో అస్తంగత స్థితిలో ఉన్నాడు. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. శని అస్తంగతం వల్ల కష్టానికి తగ్గ ఫలితం ఆలస్యంగా రావచ్చు. సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం బాగుంటుంది కాని స్థిరాస్తి వివాదాలు తలెత్తవచ్చు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు లాభిస్తాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. యోగా, ధ్యానం అలవాటు చేసుకోవాలి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. పరిహారం: విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల శుభం కలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. శని 9వ ఇంట్లో, గురువు 12వ ఇంట్లో ఉన్నారు. సూర్యుడు 9వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారికి ఈ సమయం అనుకూలం కాదు. వ్యాపారంలో నెమ్మదిగా పురోగతి ఉంటుంది. ఖర్చులు ఆదాయాన్ని మించిపోవచ్చు. ధార్మిక కార్యక్రమాలకు ధనం ఖర్చు చేస్తారు. కాళ్లనొప్పులు లేదా జీర్ణ సంబంధిత సమస్యలు ఉండవచ్చు. తండ్రిగారితో విభేదాలు రావచ్చు. ఓపికతో వ్యవహరించాలి. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. పరిహారం: సోమవారం శివునికి అభిషేకం చేయండి. తదుపరి సింహరాశి. మీ రాశిలో కేతువు
7వ ఇంట్లో రాహువు, 8వ ఇంట్లో శని ఉన్నారు. చంద్రగ్రహణం ఈ నెల 3వ తేదీన మీ రాశిలోనే జరుగుతుంది. అష్టమ శని ప్రభావం వల్ల పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అధికారుల ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో భాగస్వాములతో గొడవలు రాకుండా చూసుకోవాలి. ఆకస్మిక ధన నష్టం జరిగే సూచనలు ఉన్నాయి. ఎవరికీ పూచీకత్తు సంతకాలు పెట్టవద్దు. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వెన్నునొప్పి లేదా ఎముకల సమస్యలు రావచ్చు. జీవిత భాగస్వామితో సంబంధాలు ఒత్తిడికి లోనవుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. పరిహారం: ప్రతిరోజూ ఆదిత్య హృదయం పఠించండి. తదుపరి కన్యారాశి. శని 7వ ఇంట్లో అస్తంగత స్థితిలో, గురువు 10వ ఇంట్లో ఉన్నారు. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. నూతన వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు. సామాజిక గౌరవం పెరుగుతుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. విలాసవంతమైన వస్తువుల కోసం ఖర్చు చేస్తారు. చర్మ సంబంధిత అలర్జీలు రావచ్చు. పరిశుభ్రత పాటించాలి. వైవాహిక జీవితం సుఖంగా ఉంటుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. పరిహారం: బుధవారం నాడు గణపతికి గరికతో పూజ చేయండి. తదుపరి తులారాశి. శని 6వ ఇంట్లో బలంగా ఉన్నాడు. గురువు 9వ ఇంట్లో అనుకూలంగా ఉన్నాడు. అత్యంత విజయవంతమైన మాసం. శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది. అప్పులు తీర్చివేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. పరిహారం: ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. తదుపరి వృశ్చిక రాశి. శని 5వ ఇంట్లో, గురువు 8వ ఇంట్లో ఉన్నారు. రాహువు 4వ ఇంట్లో సంచరిస్తున్నారు. వృత్తిపరంగా సవాళ్లు ఎదురవుతాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడవద్దు. విద్యార్థులకు ఏకాగ్రత లోపిస్తుంది. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. షేర్ మార్కెట్ లేదా జూదాలకు దూరంగా ఉండాలి. మానసిక ఆందోళన పెరుగుతుంది. తగినంత విశ్రాంతి అవసరం. సంతానం విషయంలో ఆందోళన చెందుతారు. ప్రేమ వ్యవహారాల్లో మనస్పర్ధలు రావచ్చు. పరిహారం: సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శ్రేయస్కరం. తదుపరి ధనుస్సు రాశి. శని 4వ ఇంట్లో, అర్ధాష్టమ శని, గురువు 7వ ఇంట్లో ఉన్నారు. స్థానచలనం కలిగే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో కొత్త భాగస్వాములు తోడవుతారు. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. గృహ మరమ్మతులు లేదా వాహనాలకు ఖర్చు చేస్తారు. స్థిరాస్తి విక్రయాల వల్ల లాభం ఉంటుంది. ఛాతి సంబంధిత సమస్యలు లేదా రక్తపోటు పట్ల జాగ్రత్త అవసరం. ఇంట్లో చిన్నపాటి ఘర్షణలు రావచ్చు. తల్లిగారి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. పరిహారం: గురువారం దత్తాత్రేయ స్వామిని దర్శించండి. తదుపరి మకర రాశి. శని 3వ ఇంట్లో, గురువు 6వ ఇంట్లో ఉన్నారు. రాహువు 2వ ఇంట్లో ఉన్నారు. మీలో ధైర్యం, పట్టుదల పెరుగుతాయి. కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా నిలకడగా ఉంటుంది. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. చెవి లేదా గొంతు సంబంధిత సమస్యలు రావచ్చు. సోదరులతో ఉన్న వివాదాలు తొలగిపోతాయి. సమాజంలో హోదా పెరుగుతుంది. పరిహారం: శనివారం నాడు నవగ్రహ దర్శనం చేయండి. తదుపరి కుంభరాశి. మీ రాశిలో రాహువు, 2వ ఇంట్లో శని, ఏలినాటి శని చివరి దశ ఉన్నారు. గురువు 5వ ఇంట్లో అనుకూలంగా ఉన్నారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మాట తీరు వల్ల ఇబ్బందులు రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. గురు కృప వల్ల ఉద్యోగం నిలబడుతుంది. ధన ప్రవాహం ఉన్నప్పటికీ పొదుపు చేయడం కష్టమవుతుంది. కుటుంబ అవసరాల కోసం అప్పులు చేయాల్సి రావచ్చు. దంత సమస్యలు లేదా ముఖ సంబంధిత ఇబ్బందులు రావచ్చు. కుటుంబ సభ్యులతో సమన్వయం అవసరం. కఠినమైన పదజాలం వాడకండి. పరిహారం: నిత్యం రాహుకాలంలో దుర్గాదేవిని ప్రార్థించండి. చివరిగా మీనరాశి. మీ రాశిలో శని, జన్మశని,
సూర్యుడు మరియు శుక్రుడు సంచరిస్తున్నారు. గురువు 4వ ఇంట్లో ఉన్నారు. మీపై పనిభారం విపరీతంగా పెరుగుతుంది. శని అస్తంగతం వల్ల మానసిక అయోమయం నెలకొంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకడుగు వేస్తారు. ఆదాయం సామాన్యంగా ఉంటుంది. విదేశీ ధనం లభించే అవకాశం ఉంది. తలనొప్పి, అలసట ఎక్కువగా ఉంటుంది. ఆహారం విషయంలో అశ్రద్ధ వద్దు. వైవాహిక జీవితంలో ఓర్పు అవసరం. అనవసర అనుమానాలు వీడాలి. పరిహారం: శివ పంచాక్షరీ మంత్రాన్ని జపించండి. ఈ భవిష్యవాణి గోచారరీత్యా చెప్పడమేనది. కాని పుట్టిన తేదీ ఆధారముగా వచ్చే జన్మ జాతకమును బట్టి వ్యక్తిగత ఫలితములు చెప్పవచ్చు. ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ బంధుమిత్రులు అందరికీ షేర్ చేయండి. ఒకవేళ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి.